ఇది ఆ పాట కాదు, ఇది కాదు, ఇది అసలు ఇందులో కవిత్వమే లేదు అని ఇంకొక రకమైన ధోరణి. అంటే టార్చ్ లైట్ పట్టుకొని, కాగడా పట్టుకొని అందులో ఏం లోపాలు ఉన్నాయో లోపాల గురించి మాత్రమే చెబుతూ అందులో ఉండేటువంటి మంచి విషయాల గురించి పట్టించుకోకుండా ఉండే ఇంకొక రకమైన వ్యాసాలు. ఎందుకు వస్తుంది అని నేను ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు ఇంకొక నాకు అంటే యాక్చువల్గా మాట్లాడకూడదు, వ్యాసాలతో మాట్లాడాలి. ఎందుకు ఇట్లాంటి ధోరణి వస్తూ ఉంది, ప్రత్యేకించి కొంతమందికి ఏమైనా వస్తుందనంటే ఈ పర్సనల్ ప్రెజర్స్ కూడా ఉంటాయి అనేది నాకు కొన్ని సందర్భాల్లో తెలిసింది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో విమర్శ చేయటం అనేది కత్తి మీద సామే. మరి ఇంతకుముందు ఎవరో అన్నారు అసలు ముందు మాటలు కానీ సమీక్షలు కానీ ఏమీ అవసరం లేదు, అసలు డైరెక్ట్గా పాఠకులుగా చేరుతుంది ఒక సాహిత్య ప్రక్రియ, ఏదైనా కథ కానీ కవిత్వం కానీ లేదా నవల కానీ అని చెప్పేసి అనుకుంటే. కానీ తెలియాలి కదా జనాలకి, పాఠకులకు తెలియాలి కదా ఒక పుస్తకం అంటూ ఉందని. కాబట్టి ఖచ్చితంగా ఈ సమీక్షలు విమర్శలు అనేటువంటివి అవసరం. అయితే ఎట్లా ఉండాలి? సో అందులో చాలా సంయమనం పాటించారు మోహన్ అనే అనుకుంటున్నాను. అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన మొదట్లో రాసిన వ్యాసం చాలా బాగుంది. అది ముందు మాట అని అంటం కంటే కూడా చాలా మంచి వ్యాసం. అంటే ఈ వేరు వ్యక్తుల కవుల కవిత్వాల మీద కంటే కూడాను ఆ వ్యాసం నాకు చాలా బాగా, అది వీలైతే అది జిరాక్స్ చేసి ఇప్పుడు రాస్తున్న కవులకు ఇవ్వాలి అని అనిపించేంత గొప్ప వ్యాసం. మనసు లోతుల్లోంచి అని శీర్షిక పెట్టి నిజంగానే మనసు లోతుల్లోంచి రాశారు. కవిత్వం అంటే ఎలా ఉండాలి అని చెప్తూ చాలా పాయింట్స్ చెప్పారు. వస్తువు గురించి, శైలి గురించి, శిల్పం, తర్వాత అసలు ఇప్పుడు రాస్తున్నటువంటి కవిత్వం చదువుతున్నారా లేదా అని చెప్తూ ఒక మాట అంటారు. అదేంటంటే ఇవి అన్నీ కూడా పరామర్శ వ్యాసాలు, ఎక్కువ భాగం ముందు మాటలు. నా పుస్తకం గురించి కూడా ఇందులో ఉంది. కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చెప్పాలంటే పరీక్షలు నీ పిల్లాడు నీ పాప పరీక్ష రాస్తుందంటే నువ్వు అక్కడ ఇన్విజిలేటర్గా కానీ పనికిరావు. కాబట్టి నాకు వ్యాసం ఉంది కాబట్టి నేను ఇక్కడ మాట్లాడడానికి కూడా పనికిరాను. అట్లా చాలా పుస్తకాలకు ముందు మాటలు, తర్వాత పత్రికల్లో పరిచయ వ్యాసాలు ఇవన్నీ ఉన్నాయి. బహుశా ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే ఇప్పుడు రాస్తున్న, సరే ముందు రాస్తున్న ఇందాక నాగమణి గారు చెప్పినట్టుగా శివారెడ్డి గారి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు రాస్తున్న వాళ్ళ దాకా రాశారు. వాళ్ళ కవిత్వాన్ని అంటే సీనియర్ కవులు రాసిన కవిత్వాన్ని అర్థం చేసుకుంటూనే ఆ కవిత్వాన్ని ఇప్పటి జనరేషన్కి పరిచయం చేస్తూనే, ఎట్లా అర్థం చేసుకోవాలని పరిచయం చేస్తూనే అదే సందర్భంలో ఇప్పుడు రాస్తున్న కవులను కూడా ప్రేమగా పరిచయం చేయడం, ఇప్పుడు ఉండేటువంటి పాఠక లోకానికి పరిచయం చేశారు. అందులో ఉండే లోపాలను శుతిమెత్తగా చూపించాలి. ఒక మాట అంటారు, కవిత్వాన్ని అస్సలు దాంట్లో ఉండేటువంటి విమర్శలు కనుక చెప్పకపోతే ఏమవుతుంది, నేను రాసిందంతా కవిత్వం అనుకుంటాను. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంత చెత్తగా ఉంటుందా కవిత్వం అని చెప్పేసి పాఠకులు దూరం అవుతారు. ఆ మాట ఈ వ్యాసంలో రాశారు. పాఠకులు అంటే కవిత్వాన్ని చదివే పాఠకులు దూరం అవుతారు కాబట్టి విమర్శించాలి. అదే సందర్భంలో రాసిన ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని విమర్శిస్తూ పోవటం వల్ల ఏమవుతుంది, కొత్తగా రాస్తున్న వాళ్ళు ఇప్పుడు దాకా ఏమంటున్నారు, అసలు తెలుగు చదివేవాళ్ళు లేరు, తెలుగు రాసేవాళ్ళు లేరు అని అనుకుంటున్నటువంటి సందర్భంలో మనం వాళ్ళని ప్రేమగా భుజం కనుక తట్టకపోతే రాబోయే కాలంలో ఈ కాస్త రాసేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఆ సంయమనాన్ని పాటించాలి. అంటే కవిత్వానికి పాఠకులని దూరం చేయకూడదు, అదే సందర్భంలో కవులని కూడా దూరం చేయకూడదు. అంటే కవులు రాస్తున్నటువంటి కవులని వాళ్ళకి కళాన్ని దూరం చేయకూడదు అనే అభిప్రాయం మోహన్ గారు ఇందులో వ్యక్తపరిచారు. కాబట్టి ఈ రెండు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి విమర్శకులు. కవిత్వాన్ని పాఠకులకు దూరం చేయకూడదనే జాగ్రత్త కవులు తీసుకోవాలి, కవులని కళానికి దూరం చేయకూడదు అనే జాగ్రత్త విమర్శకులు తీసుకోవాలి. సో ఈ పాయింట్ని ఆయన చెప్తూ సరే కవులు ఎట్లా రాయాలి అనే దాన్ని కూడా చెప్పారు. సో ఇందులో ఆరంభం ఎలా ఉండాలి, అట్లాగే ముగింపు అనేది అంటే మామూలుగా చెప్తుంటారు కదా, ప్రారంభం అనేది కథకు కానీ కవితకు కానీ ఏదైనా వర్తిస్తుంది అనుకుంటా. అది ఒక ప్రారంభం అనేది
అనేది ఆసక్తిని రేకెత్తించేలా ఉండాలి. పాఠకులకి ఆసక్తిని రేకెత్తించేలా అంటే తర్వాత చదివించేలా ఉండాలి. అట్లాగే ముగింపు ఎలా ఉండాలి? ముగింపు అనేది ఆలోచన రేకెత్తించేలా ఉండాలి. కవితా వాక్యాలు, 3 కవితా వాక్యాలు. సో ఒక అర్థవంతమైన ప్రారంభం అంటే ఉత్సాహంగా పాఠకులు మొదలు పెట్టాలి, ఆసక్తిగా కొనసాగించాలి. ఆ తర్వాత ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఆలోచన కలిగించాలి, అర్థంగా ఉండాలి అని చెప్పేసి ఒక సూచనలు చేశారు. అట్లాగే వివిధ కవుల గురించి రాసినప్పుడు సరే సమీక్షకు రాగానే బాణి గారికి వదిలేస్తున్నా 1-2 గురించి మాత్రం నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. ఇందులో కవుల దృక్పథాన్ని వివరించారు. ఉదాహరణకి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి గురించి రాస్తూ కవి దృక్పథం ఎట్లా ఉంది, ఆయన దృక్పథం గురించి